రాష్ట్రంలో రైతులు ఎంతమంది, వ్యవసాయ భూమి ఎంత భూమి సాగులో ఉంది, ఏటా ఎన్ని ఎకరాల్లో పంట వేస్తున్నారు, ఉత్పత్తి అంచనా ఇట్లా రైతులకు సంబంధించిన సమగ్ర సమాచారం సేకరిస్తోంది రాష్ట్ర సర్కార్. రైతుల సమస్యలపై నజర్ పెట్టింది రాష్ట్ర సర్కార్. భూములు, రైతుల లెక్కల కోసం వివరాలు తీసుకుంటుంది. మహబూబ్ నగర్ జిల్లాల గ్రామస్థాయి నుంచి సర్వే మొదలు పెట్టారు అగ్రికల్చర్ ఆఫీసర్లు. ఉదయం నుంచే ఊర్లకు పోయి వివరాలు తీసుకుంటున్నారు. గ్రామంలో ప్రతి రైతు కుటుంబాన్ని మన భూమి మన పంట కార్యక్రమంలో మేము సర్వే చేస్తున్నాము. ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఇంటి దగ్గర రెస్పాన్స్ చాలా బాగుంది. ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ డీటెయిల్స్, అలాగే బ్యాంక్ అకౌంట్ నంబర్స్, తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్, మిగతా డీటెయిల్స్, తర్వాత ఆధార్ నంబర్ కంపల్సరీగా తీసుకుంటున్నాము. తర్వాత వాళ్ళకి భూసార పరీక్ష కార్డు అందిందా లేదా అని మిగతా నెంబర్తో వాళ్ళ మొబైల్ నెంబర్తో పాటు వాళ్ళ సంతకం కూడా తీసుకుంటున్నాము. గ్రామంలో అయితే రైతుల నుంచి చాలా స్పందన చాలా బాగా ఉంది. ఇప్పటివరకు నేను గత 5 రోజులకి వెళ్ళి చేస్తూ ఉన్నాను. మన భూమి మన పంట కార్యక్రమం కింద ఇంటింటికి పోయి రైతులను కలుస్తున్నారు అధికారులు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సర్కార్ నుంచి అందే సాయాన్ని వివరంగా చెప్తున్నారు. నేల స్వభావం, ఎరువుల వాడకం, ఇతర పనులు ఎట్లా చేయాలనో వివరిస్తున్నారు. రైతుల వివరాలు, బ్యాంకుల ఖాతా, సెల్ నంబర్, నీటి సదుపాయంపై వివరాలు రాసుకుంటున్నారు. రైతుల కోసం ఎకరానికి 4,000 వేస్తామని కేసీఆర్ చెప్పారు కదా, దాని గురించి సర్వే చేస్తున్నాము. ఊళ్ళో అందరి రైతుల దగ్గర వివరాలు సేకరించి వాళ్ళ వ్యవసాయం భూమి డీటెయిల్స్ అన్ని డీటెయిల్స్ తీసుకొని ప్రతి ఒక్కరికి ఈ పథకం అందాలని అందరి దగ్గర వివరాలు సేకరిస్తున్నాం. అందరి దగ్గర వివరాలు తీసుకుంటున్న అధికారులు సర్కార్కు సరైన నివేదిక ఇయ్యాలంటున్నారు రైతులు. అన్నదాతలకు ఏమేమి అవసరాలు ఉన్నాయో ప్రభుత్వానికి చెప్పి సాయం అందేలా చేయాలంటున్నారు. సారోళ్ళు ఇంటింటికి వచ్చి అన్నీ రాసుకుంటున్నారు. రాసుకొని మాకు సహకారం చేస్తున్నారు. ఎకరకు 4,000 రూపాయలు ఇస్తామంటున్నారు. వచ్చే సంవత్సరం ఉంటే ఇస్తామంటున్నారు. సార్ బాగుంది సార్, మాకు మంచిగా ఉంది. ఈ సహకారం చేస్తే మేము కూడా కొద్దిగా మంచిది అనుకుంటాం సార్. సార్ వాళ్ళు వచ్చి మొత్తం సర్వే చేసుకుంటున్నారు, మేము చెప్తున్నాము అని రాసుకుంటున్నారు. అంటే మాకు సరే మంచిగా రాసుకుంటున్నా ఉన్నారు, మాకు ఇస్తే కూడా బాగా మంచిగా ఉంటుందని మేము అన్నీ అనుకుంటున్నాం సార్. మేము వరి పెట్టుకుంటాము. వరి పెట్టుకొని తర్వాత మనం నీళ్ళు కొద్దిగా తక్కువైనప్పుడు, వాటర్ తక్కువైనప్పుడు మేము మళ్ళీ రబ్బీ కూరగాయలు, అవి టమాటా కూరగాయలు, ఆ కూరగాయలు పెట్టుకుంటాము. రైతులపై చేస్తున్న సమగ్ర సర్వేతో మున్ముందు మేలు జరుగుతుందంటున్నారు ఆఫీసర్లు.